హే హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. మార్నింగ్ 6 అయినా కూడా ఎండ చూసారా ఎంత దారుణంగా కాస్తుందో. ఈ వర్షాకాలంలో కూడా ఎండలు మాత్రం ఏమాత్రం తగ్గలేదండి. ఇంకా మా వారైతే చికెన్ అండ్ వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చేసారండి. నేనైతే ఇంకా టిఫిన్ చేసేసి బిర్యానీ కోసం అండ్ చికెన్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఈరోజు సండే కాబట్టి నేనైతే గోంగూర చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే చేద్దాం అనుకున్నాను. నేనైతే ఫస్ట్ బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చికెన్ని మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టాను కదా, ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ అది పక్కన అలా ఉంచితే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెం కూడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇవన్నీ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత మన దగ్గర బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి, అవన్నీ వేసేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. నా దగ్గర కసూరి మేతి లేదు కాబట్టి నేనైతే వేయలేదనమాట. ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు. నేనైతే ప్రతిరోజు నా డైలీ లైఫ్లో జరిగే వీడియోస్ అవి పెడదాం అనుకుంటున్నా, అలా డిలే చేసేస్తున్నానండి. నాకున్న బద్ధకానికి ఈ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాను అనమాట. ఇంక ఈరోజు ఎలా అయినా షూట్ చేయాలని చెప్పేసి పంతం పట్టి కూర్చున్నానండి. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆ తర్వాత అయితే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఇందులో వేసేసాను. వేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఇంకా స్లోగా అవి మరిగేదాకా కూడా మనం అలా పెట్టుకోవాలి. ఈ వాటర్ మరిగేసరికి ఒక 10 మినిట్స్ అయినా టైం పడుతుంది కాబట్టి పక్కనైతే ఒక బాండి పెట్టేసుకొని చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసేసుకోవాలి. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం మగ్గుతుంది కాబట్టి మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఈ వాటర్ అనేవి మరిగిపోయాయి. నేను ముందుగానే బియ్యం సోక్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి అవైతే అందులో యాడ్ చేసేసాను. నేనైతే పెళ్ళైన తర్వాత ఇది 3rd టైం అనుకుంటాండి బిర్యానీ చేయడం. అంటే ఈ మధ్య ఎప్పుడు బిర్యానీ తినలేదా అనుకోకండి. నార్మల్గా అయితే బయట తినడమో లేకపోతే మా అమ్మ చేసి పెట్టడమో ఏదో ఒకటి అవుతూ ఉండేది. సో ఈరోజు ఎలా అయినా చేద్దామని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే చేశాను. ఫస్ట్ అయితే నేను గోంగూర బిర్యానీ కలిపి చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే మళ్ళీ చెడిపోతుందని చెప్పేసి ఇంకా బగారా రైస్ అయితే చేసేసాను. మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే మా వారికి పెట్టేసి నేను కూడా లాగించేసాను. ఇంకా అలా పడుకునేసరికి 5:30 అలా అయిపోయిందండి. లేసి ఇంకా చూసేసరికి బయట క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో ఇంకా నేనైతే పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగే ఉతికేసిన బట్టలు ఉంటే అవన్నీ కూడా మడతేసేసి ఎవరి ర్యాక్స్లో వాళ్ళకైతే పెట్టేశాను. నేనైతే డైలీ వేరుగా అండ్ మా వారివి ఐరన్ చేయవలసినవి కొన్ని ఉంటే అవన్నీ కూడా ఒక సంచిలో పెట్టానమాట. తీసుకెళ్ళమని ఒక 3 డేస్ నుంచి చెప్తూనే ఉన్నా, ఆయన అయితే మర్చిపోతున్నారండి. ఇంకా నేనైతే అన్ని పనులు చేసుకొని ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. సో ఈవినింగ్ ఏదో ఒకటి తినకపోతే ఎలా అండి, ఇంట్లో చేసుకోవడానికి ఏమో మనకి బద్ధకం. సో మా వారికి కాల్ చేసి తీసుకురమ్మంటే హాట్ అండ్ స్వీట్ కూడా తీసుకొని వచ్చారు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ తీసుకొచ్చారు. ఇంకా లాగించేసాను అనమాట. ఇంకా మా వారికి హాలిడే కాబట్టి ఆ రోజైతే ఈవినింగ్ అలా బయట కూర్చున్నాం. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందని చెప్పేసి. సో ఈ రోజుకి వీడియో ఇంతేనండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.